హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ అరుణ. ఈరోజు మా ఇంట్లో చికెన్ పకోడీ చేశానండి. సండే స్పెషల్ పిల్లల కోసం అని చెప్పేసి. చాలా క్రిస్పీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పక్క ట్రై చేయండి మీ ఇంట్లో, నేను చెప్పిన కొలతలతో పక్క ట్రై చేయండి. ముందుకు ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్లో 1/2 kg చికెన్ తీసుకొచ్చానండి. నేను చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా కడిగి తీసుకున్నానండి. నేను నెక్స్ట్ చికెన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం పొడి తీసుకున్నానండి. నేను ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసి తీసుకోవాలండి. బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తాయండి. తర్వాత గరం మసాలా వేస్తున్నాను. నేను ఒక చిన్న కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తున్నానండి. నేను మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మొత్తం కలపాలండి. చికెన్కి కారం బాగా పట్టాయి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కదా, 1/2 kg చికెన్లో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. నేను తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతున్నానండి. మళ్ళీ నేను ఆయిల్ వేయడం వల్ల ముక్కలకు కారం అనేది బాగా పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టానండి. తర్వాత బాండ్లో ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్క వేయాలండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి, నార్మల్గా హీట్ ఉండాలి. ఒక్కొక్క పీస్ వేయాలండి ఆయిల్లో. ఒక 15 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి. అప్పుడే వేసినప్పుడే కలపొద్దు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల ముక్క అనేది ఉడకదన్నమాట. పైన క్రిస్పీగా ఉన్న లోపల ఉడకదు. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనండి ముక్కలు. చూడండి, నాకు ఒక 20-25 మినిట్స్ పట్టిందండి ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయ్యాక తీసుకొని సర్వ్ చేసుకోమండి. వేడివేడిగా లైట్గా నిమ్మకాయ రసము, ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.